హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిప్లొమా స్టడీ కార్నర్. ఫ్రెండ్స్, C23 ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే ఇంకా 3 monthsలో స్టార్ట్ అవుతాయి. వాటికి సంబంధించిన ప్రతి ఒక్క బ్రాంచ్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. ప్రతి ఒక్కరికి కామన్గా ఉండే సబ్జెక్ట్ M1 ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, M1 నుంచి ఏ లెసన్ నుంచి ఏ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, అదే ఎస్ఏలో కానీ ఏ క్వశ్చన్ నుంచి ఎన్నో నెంబర్లో వస్తుందని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, షార్ట్లు అయితే 10 క్వశ్చన్స్ ఉంటాయి, మరి ఎస్ఏఎస్ అయితే 8 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏ క్వశ్చన్ ఏ యూనిట్ నుంచి వస్తుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఫంక్షన్స్ నుంచి, అదే సెకండ్ క్వశ్చన్ ఫ్రాక్షన్స్, థర్డ్ క్వశ్చన్ మ్యాట్రిక్స్, ఫోర్త్ కూడా మ్యాట్రిక్స్, ఫిఫ్త్ క్వశ్చన్ కాంపౌండ్ యాంగిల్స్, సిక్స్త్ క్వశ్చన్ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్, సెవెంత్ క్వశ్చన్ కాంప్లెక్స్ నెంబర్స్, ఎయిత్ క్వశ్చన్ స్ట్రైట్ లైన్స్, నైన్త్ క్వశ్చన్ లిమిట్స్, 10th క్వశ్చన్ డిఫరెన్స్. ఈ షార్ట్స్ అనేది ఈ యొక్క లెసన్స్ నుంచి రావడం అయితే జరుగుతుంది. మరియు మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ అయితే 11th క్వశ్చన్ మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, 12th క్వశ్చన్లో ఏ ట్రాన్స్ఫర్మేషన్, 12th బి ఇన్ఫర్మేషన్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, అదే 13th క్వశ్చన్ ఏ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, 13th క్వశ్చన్ బి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, 14th క్వశ్చన్ ఏ సర్కిల్స్ నుంచి రావడం జరుగుతుంది, 14th క్వశ్చన్ బి కోనిక్ సెక్షన్. 15th and 16th క్వశ్చన్స్ రెండు డిఫరెన్షియేషన్ నుంచి రావడం అయితే పక్కా జరుగుతుంది. 17th క్వశ్చన్లో ఏ జియోమెట్రిక్ అప్లికేషన్స్ నుంచి రావడం జరుగుతుంది, 17th క్వశ్చన్ బి ఫిజికల్ అప్లికేషన్స్, మరియు 18th క్వశ్చన్ మ్యాక్సిమం అండ్ మినిమం నుంచి రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి కరికులం యొక్క ప్యాటర్న్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.